మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలు ఉండగా హస్తం పార్టీ మాదిగలకు ఒక్క టికెట్ కూడా కేటాయించకుండా రాజకీయ అస్తిత్వాన్ని ఉనికిని దెబ్బతీస్తుందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఏ మల్లేష్ మాదిగ అన్నారు. జాతి పక్షాన గొంతెత్తి నిలదీస్తే సూటిగా సమాధానం చెప్పలేక కొంతమంది స్వార్థపరులతో ఉద్యమంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మాదిగలు రాజకీయంగా అణగదొక్కడానికి ఇక ఆ పార్టీ నాయకులు ముత్తుకుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా నశించాలి నశించాలి. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మాదిగల వ్యతిరేకి మాదిగల మోసం చేస్తున్న కాంగ్రెస్. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరియు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలుంటే 3 ఎంపీ స్థానాలు రిజర్వేషన్ స్థానాలు అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు అయినటువంటి నాగర్ కర్నూలు, పెద్దపల్లి మరియు వరంగల్, ఈ 3 స్థానాలలో కూడా అత్యంత మెజార్టీ కలిగినటువంటి దళితులలో మాదిగలు 70 నుంచి 80 లక్షల మంది మాదిగలు ఉన్నారని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మాదిగలకు ఒక్క టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడము అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా చెప్తూ నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మరియు ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి ఉన్నటువంటి శ్రీమతి ధనసరి సీతక్క గారు ఎంఆర్పీఎస్ అధినేత